ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్యని దుగ్గిరాల కుటుంబం ప్రశ్న చేస్తూ ఉంటుంది. 100 కోట్ల గురించి ఇంకా ఫామ్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టారని గట్టిగా నిలదీస్తారు. ఆ విషయానికి రాజ్ ఇక నిజం చెప్పేబోతుంటే మధ్యలో అడ్డుకుంటుంది కావ్య. ఒక్కసారిగా ఆగండి, ఏంటి ఏమనుకుంటున్నారు? మేమేదో తప్పు చేసినట్టుగా నిలబడి మరీ అడుగుతున్నారేంటి? అయినా మేమే తప్పు చేయలేదు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాణి దానిలక్ష్మి, అవును నువ్వు ఏ తప్పు చేయలేదు, అందుకే అడుగుతున్నాం, నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుంది? అయినా రాజ్ ఏజో చెప్పబోతుంటే మధ్యలో అడ్డుకుంది కాక అరుస్తున్నావేంటి? నీ మానానికి నువ్వు తాకట్లు పెట్టుకుంటూ మా పరువుని ప్రతిష్ఠని రోడ్డు మీద కీర్చాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది దానిలక్ష్మి. చూడండి చిన్నత్తయ్య, మీరు అనవసరంగా గోరంతది కొండంత చేసి చూస్తున్నారు. బిజినెస్లో ఇదంతా కామన్ అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు కూడా ప్రశ్నిస్తారు. ఏంటమ్మా కావ్య, బిజినెస్లో ఇదంతా కామన్ అంటున్నావు అంటే ఏం జరుగుతుందో కూడా చెప్పకూడదా? అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా నువ్వు ఒక్కదానివే ఈ ఆలోచన తీసేసుకోవడం ఏంటి? నీ డెసిషన్ నువ్వు తీసుకుంది కాక ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిస్తుంటే ఆ రకంగా తప్పించుకునే సమాధానం ఎందుకు చెప్తున్నావు? చెప్పు అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తాడు ఇక సుభాష్. అయితే ఇక వెంటనే కావ్య మనసులో ఇక దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఒక్కసారిగా అయినా ఏంటి మీరంతా కావాలని నన్ను దొంగలాగా మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు ఇక కావాలని నా మీద చాలా నిందలు వేశారు, ఇప్పుడేమో కావాలని నిలదీస్తున్నారు. అయినా మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఈ ఆస్తికి మొత్తం నా పేరు మీద ఉంది. నా ఇష్టం వచ్చినట్టుగా నేను డెసిషన్స్ తీసుకోకూడదా? బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే డెసిషన్స్ తీసుకోవాలి. కంపెనీ ముందుకు వెళ్ళాలనే ఈ ఆలోచన చేశాను. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడిగే హక్కు మీ ఎవరికీ లేదు అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడుతుంది కావ్య. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది కావ్య సమాధానానికి. ఇక రాజు అయితే మనసులో అనుకుంటాడు, కళావతి నా కోసం ఈ రకంగా మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళందరి క్షేమం గురించే ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అర్థం చేసుకుంటాడు. కానీ ఇక ఒక్కసారిగా ఇక రుద్రాణి దానిలక్ష్మి ఇక అపర్ణ ఇందిరాదేవి వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు కావ్య సమాధానానికి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మీ మామయ్య గారితో మాట్లాడే మాటలైనా అవి అని చెప్పి ఇక ఇందిరాదేవి అడుగుతుంది. ఇక సమాధానం చెప్పదు కావ్య. మీరలా అడిగితే సమాధానం ఎందుకు చెప్తుంది అత్తయ్య? ఉన్న కొలది కళ్ళు నెత్తికెక్కినాయి అంటే మీరెవ్వరు నమ్మలేదు కదా. చూడ్డానికి ఇలా కనిపిస్తూనే ఉంటుంది కానీ ఇదిగో ఈ రకంగా డబ్బు రాగానే మారిపోతారు. ఇటు మొన్నటి వరకు ఇంట్లో పిల్లిలాగా వంటింట్లో ఉండేది, మీరందరూ కలిసి ఏదో కంపెనీ ఉద్ధరిస్తుందని కంపెనీలోకి తీసుకెళ్లి పెట్టారు. దీని దురబుద్ధి చూపించింది. ఇటు చూస్తే పెద్ద అయిన మామయ్య గారు ఇక ఈ కావ్య పేరు మీద ఆస్తి రాసి చాలా పెద్ద తప్పు చేశారు. చూశారు కదా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా తంది ఆస్తి అంట, తను ఏ డెసిషన్ అన్నా తీసుకోవచ్చంట. ఇప్పుడు మాట్లాడండి, ఇంటి పెద్దలందరూ కలిసి ఈవిడ గారికి ఏం సమాధానం చెప్పాలో ఆ ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి దానిలక్ష్మి చాలా గట్టిగా మాట్లాడుతుంది. అపర్ణ వెంటనే, దానిలక్ష్మి నువ్వు ఊరుకో, చూడు కావ్య అనగానే, చూడండి అత్తయ్య, ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే చాలా బాగుంటుంది. నా మీద చాలా రకాల నిందలు వేస్తున్నారు, నేను అన్నిటికీ భరించే చెప్తున్నాను. ఇప్పుడు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో మీకెవరికి సమాధానం చెప్పను. సమాధానం కోసం నన్ను నిలబెట్టి అడిగే అధికారం మీ ఎవరికీ లేదు అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు వస్తున్నా కూడా కవర్ చేసుకొని ఇక అక్కడి నుంచుంటుంది. ఇక వెంటనే, అంటే నీ ఉద్దేశం వీళ్ళందరిది నిజం చెప్తున్నావా? నిజంగానే మారిపోయావా? దేశంలో ఇంతమంది మనుషులు ఉన్నారు కానీ నీలాగా ఈ రోజుకి ఈరోజు రేపటికి రోజు అన్నట్టుగా మారిపోలేదు. ఈరోజు నిజంగానే అది ప్రూవ్ చేసావనిపిస్తుంది. నీ మాట తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు నువ్వు డబ్బు కోసమే పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు, ఈ ఆస్తి అంతా నీదన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది ఎందుకు మాట్లాడుతున్నావో చెప్పు అని చెప్పి అపర్ణ అడుగుతుంది. ఇక వెంటనే రాజ్, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నా భార్య మీద ఎవ్వరు కూడా అరిచే అధికారం, అడిగే అధికారం ఎవరికీ లేదు. నా భార్య ఏ తప్పు చేయలేదు. ఆస్తి మొత్తం తన పేరు మీద ఉంది కాబట్టి తను తీసుకునే డెసిషన్కి మనం గౌరవించాల్సిందే. తనని ఎవరు ఏ మాట అన్నా నేను ఊరుకునేది లేదు అని చెప్పి
పద కలవతి అని చెప్పి అక్కడి నుంచి కావ్యని బయటికి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు రాజ్. కావ్య ఎక్కి వెక్కి రూమ్లోకి వచ్చినాక ఏడుస్తుంది. ఏమండి, మీకు నా మీద కోపంగా ఉంది కదా, మావయ్య గారికి ఎదిరించి మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పాను. కానీ లేదు కళావతి, అన్నం పుణ్యం తెలియని నిన్ను ఈ ఊబిలోకి లాగాను. నిన్ను ఈ ఊబిలోకి లాగటమే కాకుండా ఇంట్లో అందరి ముందు దోషిలాగా నుంచోపెట్టాను. నా డాడీ అలాగే మమ్మీ నువ్వంటే వాళ్ళకి ఎంత నమ్మకమో ఆ నమ్మకం అంతా కోల్పోయేలాగా చేశాను. ఇక నుంచి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి గురించి ఈ రకంగా మాట్లాడావో మరి అర్థం చేసుకోలేని అనుకున్నావా? ఇంతకాలం నా భార్య విలువ నాకు తెలియక చాలాసార్లు నిన్ను డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బాధ పెట్టాను. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేనున్నాను కళావతి. నీ కంటిలో ఒక్క చుక్క కన్నీరు కారినా నా మీద ఒట్టే అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు రాజ్. కావ్య ఇక ఏడుస్తుంటే, ఏంటి కళావతి, నా మీద ఒట్టు వేసినా కూడా ఏడుస్తావా? నువ్వు నిజంగా ఈ రోజు నుంచి నవ్వుతూనే ఉండాలి. ఎవరి కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను నువ్వు కలిసి బిజినెస్ చేస్తున్నాం, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. వీళ్ళెవరికి ఆ విషయాలు తెలియవు. మనం తలుచుకుంటే ఈ బిజినెస్ని వదిలేసి మనం బయటకు వెళ్ళిపోతే ఇంట్లో అందరూ రోడ్డు మీదే ఉంటారు. కానీ అది నువ్వు ఎప్పుడూ చేయలేదు. నాకు అండగా ఉన్నావు. ప్రతిరోజు ప్రతి నిమిషము నాకంటే ఎక్కువగా శ్రమిస్తున్నావు. అలాంటి నిన్ను వీళ్ళందరూ ఆ రకంగా వేలు పెట్టి దోషలాగా చూపిస్తుంటే నేను ఊరుకోలేను. జరిగిన విషయం ఎవరికి చెప్పడానికి వీల్లేదు. అలా అని చెప్పి ఇంట్లో అందరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడుతున్నాం, అప్పు తీర్చగలుగుతాం, అలాగే తాతయ్య గారి పేరు నిలబెడుతున్నాం. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కళావతి అని చెప్పి ఇక రాజు అయితే చాలా గట్టిగా కావ్యకి ఇక అన్ని విషయాలు చెప్పి తన బాధని ఓదారుస్తాడు రాజ్. ఇక హాల్లో అందరూ కూడా రాజ్ కావ్య ప్రవర్తనని చూసి అవాక్కైపోతారు. ముఖ్యంగా అపర్ణ అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళిద్దరికి ఇద్దరే ఏదో సాధించేసేలాగా మాట్లాడుతున్నారు. అయినా కావ్య ఇదివరకులాగా ఉండట్లేదు. ఎంత అడుగుతున్న గొంతు లోపల నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఏంటని అడిగిన వాళ్ళని ఎదురుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంది. అసలు ఈ కావ్య ఎందుకు ఇలా మారిపోయింది అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది అపర్ణ. ఇంకా అర్థం కాలేదా అక్క, నీ కోడలు అందరినీ మోసం చేస్తుంది. ఆ మోసంలో భాగమే ఈరోజు తన ప్రవర్తన. ఇక రాజుని తన కొంగును కట్టుకుంది. ఆస్తి మొత్తం కూడా తాతయ్య గారి పేరు మీద నుంచి తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ పెట్టించుకుంది. ఇదంతా కూడా కావ్య చేసిన కుట్రే. కావ్య ఇంట్లో అందరినీ మోసం చేసి డబ్బుని ఏదో చేసుకొని పక్కన వేసుకుంటున్నారు. ఇదంతా కూడా చూస్తూ ఊరుకోవడానికి నేనేమి ఆ కావ్యకి అత్తని కాదు, రాజ్కి అమ్మని కాదు. నా కొడుకు రాత్రి వాళ్ళు ఆటో నడుపుతూ వాడు బాధలు పడడం ఏంటి, వీళ్ళు ఉన్న సొమ్మంతా కూడా దాచిపెట్టుకొని అప్పులు చూపించడం ఏంటి, ఏమని అడిగితే మీకెందుకని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఏంటి, దీని అంతటికీ పరిష్కారం ఒక్కటే అని చెప్పి అంటుంది దానిలక్ష్మి. రుద్రాని ఏం మాట్లాడుతున్నావు దానిలక్ష్మి, ఏం పరిష్కారం ఉంది అని చెప్పి కావాలని అమాయకంగా అడుగుతుంది. ఇక వెంటనే ఏముందా, ఇలాంటి దాన్ని ఏ రకంగా చెయ్యాలో నాకు బాగా తెలుసు. కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్ళి ఈ కావ్య ఏ రకంగా డబ్బుని వృధా చేస్తుందో, ఏ రకంగా అప్పులు చేస్తుందో ఇవన్నీ వెళ్ళగక్కిస్తాను. అంతేకాదు కుటుంబంలో మా వాటాని మాకు ఇచ్చామని కోర్టు ద్వారా పిటిషన్ పంపిస్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చూడండి అత్తయ్య, మొన్నటి వరకు మీరు నన్ను చాలా వరకు ఇంట్లో నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పి నన్ను చాలాసార్లు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అన్నారు. కానీ ఈరోజు చెప్తున్నాను, మీ అందరికీ గౌరవం గురించి నాకంటే ఎక్కువగా ఆ అమ్మాయి ఈ ఇంటికి వచ్చింది మట్టి పిసుక్కొని ఇంట్లో అందరినీ మోసం చేసి ముసుగులో రాజ్ భార్యగా అయ్యి ఈరోజు ఆస్తిని కొట్టేసి చివరాఖరికి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేస్తుంది. తను పరువు ప్రతిష్టని భంగం కలిగిస్తుంది. ఈరోజు నేను చేసేది చాలా తక్కువే. అందుకే ముందే చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఈ కుటుంబం చీలికలు కాబోతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే చెప్తుంది. ఇక వెంటనే అపర్ణ, సుభాష్ ఏమీ అనలేరు. ఇక ప్రకాశం ఇక అలానే చూస్తూ ఉంటే, ఒరే ప్రకాశం ఏంట్రా, ఏం మాట్లాడవేరా అనగానే, అమ్మా ఏం మాట్లాడమంటావు, మొన్నటి వరకు ధాన్యం ఏది చెప్పినా నిజంగా ధాన్యంలో ఏదో తప్పు ఉందని అనుకున్నాను.
కానీ ఈరోజు అర్థమైంది. నిజానికి ఆ రోజు అందరి ముందు నన్ను చాలా అవమానించింది కావ్య. బంగారం విషయంలో తక్కువ రేటుకు వస్తుంది కొనుక్కుందామంటే అసలు ఎవరికి సమాధానం చెప్పను, బిజినెస్ గురించి ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదని అందరి ముందు నన్ను చాలా అగౌరవంగా మాట్లాడింది. సరే కదా, చిన్నపిల్ల కదా అని చెప్పి ఏదో మాట్లాడిందేమో, క్షమాపణ అడిగిందేమో అనుకున్నాను. కానీ తను డబ్బు రాగానే మారిపోయింది. డబ్బు తందని ఈరోజు ఇంతమంది మధ్య చెప్పింది. రేపటి రోజు నిజంగానే ధాన్యం చెప్పినట్టుగానే ఆస్తి మొత్తం తన మీద దక్కించుకొని నా కొడుకుకి, నాకు, నా భార్యకి, ముగ్గురికి అన్యాయం చేసినట్టే కదా. ఈ విషయం అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఇద్దరు భార్యాభర్తలు రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళని ఎవరైనా ఆపగలిగారా, ఖండించగలిగారా? అందుకే ఇప్పుడు ధాన్యానికి నేను ఏమీ సమాధానం చెప్పలేను, ధాన్యం చెప్పినట్టుగానే చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇక ప్రకాశం కూడా ఇక ధాన్యలక్ష్మిలాగే మాట్లాడతాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాని అనామిక, సామంత్ ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మయ్య అనుకున్న టెన్షన్ అంతా కూడా పోయింది. ఈరోజు నుంచి ఆ 100 కోట్లు మనవి అని చెప్పి అంటుంది అనామిక. సూపర్ అనామిక, నువ్వు ఏమో అనుకున్నాను కానీ చాలా సూపర్ డూపర్ ప్లాన్ వేశావు. ఆ నందగోపాల్ గారిని లేపించేశావు. ఇప్పుడు ఆ అప్పు సంబంధించిన వ్యక్తి ఎవరు లేరు కాబట్టి రాజు వాళ్ళు చచ్చినట్టుగా బ్యాంకులో డబ్బు కడతారు. ఈ డబ్బు మొత్తం మనకే మిగిలిపోతుంది అని చెప్పి సామంత్ అంటాడు. చూడు సామంత్, డబ్బు కోసం చేయలేదు ఈ విషయం. నా జీవితంలో నాకు ఎదుర్కోలేని దెబ్బ కొట్టింది ఆ దుగ్గిరాల కుటుంబం. వాళ్ళంటేనే నాకు చాలా కోపం, పీకల్లోతు పగ. అందుకే వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలని నీతో నేను జత కట్టాను. నిజానికి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడమే నా ధ్యేయం. ఆ రోజు నిజంగానే అప్పుడు హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు ఉన్నంత హ్యాపీ అప్పటికి డబల్ అవ్వాలి అనగానే, అవునా, మరి ఏం చేయబోతున్నావు? ఇప్పుడైతే ఆ నందగోపాల్ గారిని లేపేశాం. రాజు, కావ్య వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ పొలమని వెళ్ళిపోయారు. ఇప్పుడు కావ్య వాళ్ళ పరిస్థితి చాలా దీన పరిస్థితి కదా అనగానే, లేదు సామంత్, నువ్వు రాంగ్గా గెస్ చేస్తున్నావు. వాళ్ళు దీన పరిస్థితిలో ఏమీ లేరు. బ్యాంకుకి ఆ కావ్య ఏదో రకంగా నచ్చజెప్పి డబ్బు కడతామని ఇంటిని, ఇక ఆస్తుల్ని జప్తు కాకుండా కాపాడింది అని చెప్పనగానే, అవును, ఆ కావ్య చాలా తెలివిగలదు కదా అనగానే, చూడు సామంత్, నా ముందు ఆ కావ్యని పొగడద్దు, నాకు చాలా చిరాకేస్తుంది అనగానే లోపల సామంత్ అనుకుంటాడు, నిజం చెప్తే ఈ ఆడాళ్ళు నమ్మనే నమ్మరు. తెలివిగలది కావ్యనే. అనామిక దొంగచాటున దెబ్బ కొడుతుంది. కావ్య ముందుకు వెళ్ళి ఆ దెబ్బ కొడితే అప్పుడు తెలుసుకుంటుంది కావ్య ఎంత తెలివైందో అని చెప్పి మనసులో అనుకుని, సరే బేబీ, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఇంతకీ అనగానే, ఇంతలో అనామికకి కాల్ వస్తుంది. ఇక తుపాకీతో కాల్చిన అతను ఫోన్ చేస్తాడు అనామికకి. ఒక్కసారిగా అనామిక, రే, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు? చెప్పాను కదా, నువ్వు ఇక్కడక్కడే ఉండడానికి వీల్లేదు. నీ అకౌంట్లో కూడా డబ్బేస్తాను. ఇంకా నువ్వు నాకు ఫోన్ చేయడం కూడా చేయొద్దు. ఎందుకంటే నిన్ను ఎవరైనా గుర్తుపట్టి నీ కాల్స్ కానీ నీ ఫోన్ నెంబర్ కానీ తెలిస్తే నా కాల్స్కి నీ ఫోన్ చేసావని నేను దొరికిపోతాను అనగానే, లేదు మేడం, ఇది కొత్త నెంబర్, ఇందులో ఎవరికి తెలియదు, ఇది మా ఫ్రెండ్ నెంబర్ అనుకో అనగానే, అంటే మీ ఫ్రెండ్కి కూడా చెప్పావా ఈ విషయం అనగానే, లేదు మేడం, నేను ఎందుకు చెప్తాను చెప్పండి, నన్ను ఒక్కసారిగా కోటీశ్వరుని చేశారు మీరు. అలాంటిది మీ పేరు బయటకు రానిస్తానా? ఒకవేళ నిజంగా నన్ను పోలీసులు పట్టుకున్నా నేను జైల్లో ఉంటాను. ఎందుకంటే మీరు నన్ను ఇడిపించగలుగుతారు. అదే మీరుంటే నేనేం చేయగలుగుతాను చెప్పండి. అందుకే ఎప్పటికీ నన్ను ఎంత కొట్టినా ఎంత తిట్టినా చివరాఖరికి పోలీసులు నన్ను జీవిత ఖైదీ కిందేసినా మిమ్మల్ని మాత్రం నేను ఎప్పుడూ బయటపెట్టను. మీరు నన్ను కోటీశ్వరుని చేసి నా భార్య బిడ్డల్ని ఒక్కసారిగా అందరి ముందు తల ఎత్తుకునేలా చేశారు. కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్పాలని చేశాను మేడం అని చెప్పాను. కానీ సరే చెప్పాను కదా, ఈ ఊర్లో ఉండొద్దు, వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ బ్రతుక్కో. ఎవరికైనా అనుమానం వస్తుందేమో, ముందే చెప్తున్నా, ఫేస్ని ఎక్కడా కూడా చూపించద్దు అని చెప్పి ఇక అనామిక ఫోన్ పెట్టేస్తుంది. ఇక సామంత్ అయితే, ఏంటి అనామిక, వాడేంటి, వాడు గోలేంటి అనగానే, వాడు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాడు. వాడి కదా ఫినిష్, వాడు వెళ్ళిపోతాడు అనగానే, ఏంటి వేరే ఊరా అనగానే, వేరే ఊరు కాదు, వాడు
ఎప్పటికైనా డేంజర్. వాణ్ణి లేపామని అవుట్ హౌస్లో ఉన్న రౌడీలకు చెప్పాను. వాళ్ళైతే కరెక్ట్గా వాడిని లేపేస్తారు. ఎందుకంటే వాడు నా మీద చాలా ప్రేమ పెంచుకున్నట్టున్నాడు. పోలీసులు పట్టుకున్నా కూడా మీ పేరు చెప్పను, నేనే ఉంటాను, ఎందుకంటే నన్ను మీరు రక్షిస్తారు అని చెప్పి నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. నా మీద నమ్మకం పెట్టుకుంటే అది వృధా కదా. ఎప్పటికైనా పెళ్ళం పిల్లలు ఉన్నవాడు ఏదో ఒకరోజు వాళ్ళ ప్రేమ గురించి లొంగిపోయి నా మీద నిజం చెప్పాడంటే నేను జీవితాంతం జైల్లో ఉండాలి. అందుకే వాణ్ణి లేపమని చెప్పాను అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ తింటాడు సామంత్. అంటే ఇంతకీ వాణ్ణి లేపేసి అడ్డొచ్చిన వాళ్ళందరినీ లేపుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒకరోజు మనల్ని ఇక జైల్లో పెట్టడం ఖాయం. నువ్వు అనవసరంగా తప్పు చేస్తున్నావు అని చెప్పి అంటాడు. ఏ తప్పు చేయట్లేదు. మన ఇద్దరం అందరి ముందు నిర్దోషుల్లాగా బ్రతకాలి అంటే మనం చేసిన తప్పు ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పి అంటుంది అనామిక. ఇక సామంత్ సైలెంట్ అయిపోతాడు. ఇక మొత్తానికైతే అనామిక శుభ్రంగా ఇక తప్పు చేసేసి ఏమీ ఎరగనట్టు హ్యాపీగా ఆఫీస్లో తన వరకు తను చేసుకుంటూ పోతుంటుంది. రాజ్ కావ్య ఇంట్లో అందరికీ ఇక తప్పు చేసిన వ్యక్తుల్లాగా రాజ్ కావ్య అంటే పడనట్టుగా అయిపోతుంది. కానీ కావ్య మాత్రం ధైర్యంగా ఎవరిని కూడా ఏమీ అడగకుండా తను కూడా తన పని చేసుకుంటూ ఇక కొంతకాలం వరకు నన్ను అందరూ కూడా దోషిలా చూసినా పర్వాలేదు అని చెప్పి మనసులో అనుకొని ఇక బయలుదేరుతుంది. ఆఫీస్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో కళ్యాణ్ అప్పు వస్తారు. ఇక హాయ్ వదిన, ఎలా ఉన్నారు అని చెప్పి అనగానే ఎలా ఉండడం ఏంటి కావి గారు, ఇదిగో ఇలా ఉన్నాను అనగానే ఏమో వదిన, నిన్ను చూస్తుంటే ఏదో అనుమానంగా అనిపిస్తుంది. ఎందుకు వదిన రోజు రోజుకి చాలా డల్గా కనబడుతున్నారు, ఏదో జరుగుతుంది ఇంట్లో అనగానే ఏమీ జరగట్లేదు కవి గారు. ఇంతకీ ఏంటి విశేషాలు? అప్పు నీ ట్రైనింగ్ మళ్ళీ ఎన్ని రోజులుందే అనగానే ఇంకా 3 నెలలు ఉందక్క, ఈ లోపల నేను హాలిడేస్ అన్నీ ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది అప్పు. ఇక సరే అయితే అని చెప్పి చాలా డల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్క మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వు ఇంత డల్గా ఎందుకున్నావో తెలుసుకోవచ్చా? అయినా ఇంట్లో అందరూ నీ మీద చాలా కోపంతో ఉన్నారంట. నువ్వు ఇంట్లో అందరినీ కూడా ఏవో పనిష్మెంట్లు ఇచ్చినట్టు ఇంట్లో అందరినీ స్ట్రిక్ట్ రూల్స్ చేశావంట. ఇంట్లో ప్రతి ఒక్కరు నీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఏముందో అక్క, నిజం చెప్పు, ఏం జరుగుతుంది? ఇది అడగడానికే వచ్చాం అనగానే కళ్యాణ్ వెంటనే నాన్న నాకు ఫోన్ చేసి చెప్పారు వదిన, మీరు అలా మాట్లాడతారంటే నమ్మలేదు, కానీ డాడీ నాకు కొట్టేసి మరీ చెప్పారు. మీరు అలా మాట్లాడారు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఏంటది నా కారణం? మేము బయట వాళ్ళమా? మాతో మీరు చెప్పకూడదా అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్. ఏం చెప్పలేను కళ్యాణ్, నేను ఎవరికి ఏమీ చెప్పలేను. చాలా పెద్ద ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లంని ఎవరి దగ్గర చెప్పకూడదని డిసైడ్ అయ్యాను అని చెప్పి అంటుంది కావ్య. ఇక వెంటనే అక్క, నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నాతో చెప్పు, ఖచ్చితంగా నీ ప్రాబ్లం ఎంత పెద్దదైనా నేను ఎంతో కొంత సాల్వ్ చేయగలుగుతాను. నువ్వు చాలా విషయాల్లో నా హెల్ప్ తీసుకున్నావు. అప్పుడు ఎవరో ఫోన్ నెంబర్లు కూడా కావాలంటే నేనే ఇచ్చాను. నీకు ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన హార్డ్ డిస్క్లో కూడా నేను నీకు హెల్ప్ చేశాను. అంతే తప్ప నా విషయంలో నీకు ఎలాంటి నష్టం జరగదు. నువ్వు చెప్పినట్టుగా ఈ విషయం ఎవరికి చెప్పను, చెప్పక్క అని చెప్పి బ్రతిమలాడుతుంది అప్పు. అప్పుడు బయట పెడుతుంది కావ్య, నువ్వు ఎవరికి చెప్పనంటే చెప్తాను, కానీ ఈ విషయం బయటికి వస్తే మనందరికీ ప్రమాదం అని చెప్పి అంటుంది. సరే చెప్పక్క అనగానే విషయం మొత్తం బయట పెడుతుంది ఇక కావ్య. ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ షాక్ అవుతారు. అంటే ఇప్పుడు ఇంతకీ ఆ నందగోపాల్ గాడు చచ్చిపోయాడా వదిన అనగానే అవును కళ్యాణ్, నిన్న మేము వాడు అక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళాము. వాడు మా చేతిలో నుంచి పోలీసుల చేతికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఏకంగా ఎవరో పరాయి వ్యక్తి వచ్చి తుపాకీతో గురి చూసి కాల్చి చంపేశారు. ఆ శవాన్ని చూసి మేమిక ఏమీ చేయలేమేమోనని చాలా బాధపడ్డాం అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. ఒక్కసారిగా అప్పు ఒక్క నిమిషం అక్క అని చెప్పి అవును, ఇంతకీ మీరు వెళ్ళిన చోట ఇక మళ్ళా వెళ్ళలేదా అనగానే మళ్ళా ఏముంటాయని వెళ్ళాలి అనగానే ఏమన్నా క్లూ దొరకచ్చు కదా, అతన్ని ఎవరు చంపుంటారు? ఆ చంపిన వ్యక్తి వెనకాల వెళ్ళి కనీసం
తన బండి నెంబర్ అన్నా తెలుసుకోవాలి కదా, ఇవేమి చేయలేదా అనగానే ఆ టెన్షన్లో మాకేమీ అనిపించలేదే, మేము ఒకటే అనుకున్నాం. ఆ నందగోపాల్ గారిని పట్టుకున్నాం, ఇక సమస్యలన్నీ కూడా సమసిపోతాయని అప్పుడే రిలీఫ్ అనుకున్నాం. చివరాఖరికి వాడు చచ్చిపోయాడు అని చెప్పనగానే సరే అక్క, చచ్చిపోయిన చోట ఏమైనా క్లూ దొరుకుతుందేమో, నేను వెళ్తాను అనగానే అప్పో నువ్వా అని చెప్పి కళ్యాణ్ అనగానే ఏంద్రాబాయ్ నన్ను చూసి భయపడుతున్నావా? నేను కాబోయే పోలీస్ ఆఫీసర్ని. ఇది నాకు చాలా చిటికలో పని. అక్కడ ఏ క్లూ దొరికినా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానక్క అని చెప్పి కావ్యకి చెప్పి అప్పు అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే అప్పు మొత్తం కూడా ఇంచు ఎదుగుతుంది. ఎక్కడ ఏమీ కనబడదు. ఇక ఇదే ప్లేస్లో వాడు ఇక్కడే ఉన్నాడని చెప్తుంది కదా, వీడికి సంబంధించినవి ఏమన్నా క్లూ దొరికితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక కుర్చీలు వెనకాల ఇక మందు బాటిల్స్ ఉంటాయి. అలాగే ఇక ఫోన్ పడిపోయి ఉంటుంది. ఫోన్ ఇక ఇరిగిపోయి కనబడేసరికి ఒక్కసారిగా అప్పు అమ్మయ్య వీడి ఫోన్ అనుకుంటా, పెనుగులాట్లో పగిలిపోయి ఉండొచ్చు అని చెప్పి ఇక ఫోన్ని తీసి మొత్తాన్ని ఇక బాగు చేయించడానికి తీసుకుని వెళ్ళి 1 నిమిషంలోనే ఫోన్ని రిపేర్ కానిచ్చేసి అసలు ఏముందా అని చెప్పి మొత్తానికి ఛార్జింగ్ పెట్టి ఇక వింటుంది అప్పు. అప్పుడు తెలుసుకుంటుంది అసలైన విషయం. ఈ నందగోపాల్ ఇక అనామిక బంటు అనే సంగతి మొత్తం కూడా క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. అనామిక ఎప్పటికప్పుడు నందగోపాల్తో టచ్లో ఉంటూ నందగోపాల్ని రెచ్చగొడుతూ డబ్బు ఇస్తాను, ఫారెన్ పంపిస్తాను, నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పిన కాల్స్, అలాగే ఇక దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన ఇక ఆ సామంత్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండిని నువ్వు నేలమట్టం చెయ్యాలి అంటే నువ్వు మీ తాతయ్య ఎప్పుడో పెట్టిన సంతకాన్ని యూజ్ చేసుకొని నువ్వు బోర్డు తిప్పేసే అని చెప్పిన విషయాన్ని, అలాగే ఇక మొత్తానికైతే నందగోపాల్ని ముందు పెట్టుకుని కథ మొత్తం తిప్పింది అనామికేనని తెలుసుకుంటుంది అప్పు. ఒక్కసారిగా అప్పుకి ఇక కోపం మరిగిపోతుంది. ఈ అనామిక సామాన్యురాలు కాదు, దీన్ని ఏం చెయ్యాలో ఇప్పుడు అర్థమైంది. ఇంతకు ముందంతా ఇది ఎంతైనా కోపంతో ఉందేమో అనుకున్నాను, కానీ దీనిది కోపం కాదు, పిచ్చి ఆవేశంతో మా కుటుంబం మీద పగ తీర్చుకుంటుంది. దీని సంగతి ఇలా కాదు అని చెప్పి ఫోన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఇక అక్కడి నుంచి కావ్య దగ్గరికి వచ్చి రాజ్ కావ్యని కలిసి బావా మీరు ఎప్పటి నుంచో నందగోపాల్ అని నందగోపాల్ చుట్టూనే తిరిగి టైం వేస్ట్ చేసుకున్నారు. అసలు కదా నందగోపాల్ కాదు, నందగోపాల్ వెనకాల ఉంది ఆ అనామిక. కావాలంటే చూడండి బావా అని చెప్పి ఫోన్ని చూపిస్తుంది. ఇక ఒక్కసారిగా కావ్యరాజ్ ఆశ్చర్యపోతారు. నందగోపాల్ని అడ్డం పెట్టుకుని కథ మొత్తం తిప్పుతుంది అనామికేనని, అంటే అనామిక దగ్గరే డబ్బుందన్నమాట అని చెప్పి కావ్య అనుకుంటుంది. ఇక వెంటనే అది సామాన్యురాలు కాదు, దానిని ఏ విధంగా ఇరికించాలో ఆ విధంగా ఇరికించాలి, దేవుడి దయవల్ల ఇక ఈ ప్రూఫ్ మనకి దొరికింది అని చెప్పి రాజ్ వెంటనే ఇక కావ్య, రాజ్, అప్పు, కళ్యాణ్ నలుగురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్కి విషయం చెప్తారు. ఇక వెంటనే రాజ్ ఆ అనామిక చాలా దుర్మార్గురాలు, తను చాలామంది రౌడీల్ని మెయింటైన్ చేస్తుంది, ఎప్పటికెప్పుడు అటాక్ చేద్దామా అని చెప్పి ఇక ఎవరొచ్చినా వాళ్ళని ప్రాణాలతో ఇక వదలకుండా చంపించేస్తుంది. ఒక డెన్ లాంటిది మెయింటైన్ చేస్తుంది. అక్కడ తనకి సంబంధించిన చాలా దొంగల ముఠా ఉందని కూడా తెలిసింది. ఇక ఈ రోజుతో ఈ ప్రూఫ్తో ఆ అనామిక ఆటలు చెల్లిపోతున్నాయి అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ మొన్నటి నుంచి బాగా ఆలోచించాను. నేను అలాగే మా పోలీసు బృందం ఉండగానే ఒక వ్యక్తి అంత ధైర్యంగా కాల్చి చంపాడు అంటే దీని వెనకాల నందగోపాల్ కాదు, అంతకన్నా పెద్ద బెటాలియనే ఉందని ఆలోచించగా ఆ వ్యక్తి కూడా ఇక పారిపోతూ ఉండగా ఒక వ్యక్తి చంపేశాడని మాకు మొన్న మధ్య ఆ అనామిక నందగోపాల్ని కాల్చిన వ్యక్తి వాడు కూడా ఇక అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇదంతా చేయించింది అనామికేనని ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అనగానే ఎలా మీరు అంటారు అని చెప్పి అంటుంది కావ్య. ఎందుకంటే తనని మొత్తం ఎంక్వైరీ పెట్టాము,
తను చాలా రౌడీ. ఈ మధ్య కాలంలోనే సామంత్ అనే వ్యక్తితో కలిసి చాలా కుట్రలు చేస్తుందని తెలుసుకున్నాము. నిజానికి అలా పేల్పించిన అతను తనకి ఎప్పుడో వాళ్ళ కంపెనీలో పనిచేసిన వాళ్ళ కంపెనీ మొత్తం ఎంక్వైరీ పెడితే ఆ వ్యక్తి మొన్న మధ్య ఊరు విడిచి వెళ్ళిపోయాడని విషయం తెలుసుకున్నాము. ఆ వ్యక్తి ఏమయ్యాడా అని చెప్పి చూసేసరికి అర్ధాంతరంగా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇదంతా కూడా అనామికనే చేయించిందేమోనని మాకు పోలీస్ బుర్ర పెట్టి ఆలోచించాం, కానీ సరైన క్లూ లేదు అని చెప్పాను. కానీ వెంటనే క్లూ ఉంది కదా, ఇప్పుడు చెప్తాను అని చెప్పి అందరూ కలిసి అనామిక కోసం ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంట్లో ఉండదు. ఇక్కడ కంపెనీకి వెళ్తారు. కంపెనీలో కూడా కనబడదు అనామిక. ఒక్కసారిగా కావ్య అప్పు ఏంటి ఈ అనామికకి మనకి విషయం తెలిసిపోయిందన్న సంగతి తెలుసుకుందా అని చెప్పానుగానే అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే ఆ నందగోపాల్ గాడి ఫోను మన దగ్గర ఉందని ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎవరు చెప్తారు, చెప్పరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మొత్తానికైతే అనామిక ఫామ్ హౌస్లో ఉంటుంది. ఫామ్ హౌస్లో చాలా ఎంజాయ్గా సామంత్ ఈరోజు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రేపు ఒక్కరోజే బ్యాంకుకి కావ్య వాళ్ళు డబ్బు కట్టాలి. ఏకంగా 20 కోట్ల రూపాయలు. ఈ నెల మొత్తం గొడవలతోనూ పంచాయతీలతోనూ హాస్పిటల్ డబ్బులకే వాళ్ళు చేతిలో డబ్బులు లేక నగలు తాకట్టు వరకు వెళ్ళారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు డబ్బులు కట్టలేరు. ఇల్లు మొత్తం సీజ్ చేస్తారు. మొత్తానికి రోడ్డు మీదకి వస్తుంది ఆ కుటుంబం. హ్యాపీగా ఎంజాయ్గా ఈ రోజంతా ఇక్కడే ఎంజాయ్ చేయాలని ఇక్కడికి వచ్చాం అని చెప్పనగానే ఓపెన్ చేసి చూడు సామంత్, ఈ 100 కోట్ల రూపాయలతో ఆ దుగ్గిరాల కుటుంబం మొత్తానికి వెల కట్టాను. వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఆస్తులు మనం కొనేయాలి. రేపే వేలం పాట అని చెప్పి చాలా సాడిస్ట్ లాగా డబ్బు వంక చూస్తూ పకపక నవ్వుతూ ఉంటుంది అనామిక. చాలు ఆపు అని చెప్పి చాలా పెద్ద గొంతుతో వినపడుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు సామంత్. అంతే, దెబ్బకి గుండెలు ఎదిరిపోతాయి. చేతిలో తుపాకీతో పోలీసు బట్టలతో అప్పు ముందు వెనకాల కావ్య, అలా రాజ్, కళ్యాణ్ పోలీసు బృందంతో అందరూ కలిసి వెనక నుంచునుంటారు. ఒక్కసారిగా సామంత్ షాక్ అయిపోతాడు. ఏంటి సామంత్, ఎవరిదా గొంతు అని చెప్పి మందు గ్లాస్తో ముందుకు తిరుగుతుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? రేపే వేలం పాట. రేపు మా ఆస్తులన్నీ నువ్వు కొనుక్కుంటావా? లేదు, రేపు వేలం పాట జరగదు. ప్రజలందరికీ నువ్వు దోచిన డబ్బంతా పంచిపెట్టే రోజు, అలాగే మా ఆస్తులన్నీ మేము కాపాడుకునే రోజు. ఇంకొకటి ఏంటంటే రేపటి రోజు నీకు పోలీస్ స్టేషన్లో 2వ పెళ్లి జరిగే రోజు అని చెప్పి అంటుంది కావ్య అని చెప్పనగానే చెంప చెళ్ళుమన కొడుతుంది. నోరు ఎత్తావో ఇక్కడికిక్కడే. ఏమనుకుంటున్నావు? ఇంకా ఏంటే కావ్య, అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు ఆడదానిలాగా బిహేవ్ చేశావే. మనుషుల్ని చంపుకుంటూ పోయి చివరాఖరికి మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం 2-3 వ్యక్తులు నిండు ప్రాణాలని బలికొంటావా? నిన్ను అని చెప్పి కావ్య వెళ్ళబోతుంటే అక్క ఆగు, ఇలాంటి దాన్ని మాటలతో కాదు, దీన్ని 3rd డిగ్రీ ఉపయోగించి దీన్ని నోటి వెంట ఎందుకు చేయించిందో నిజాలన్నీ నేను కక్కిస్తానుగా అని చెప్పి అప్పు అంటుంది. సామంత్ ఒక్కసారిగా అనామిక, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏం పడతావో నువ్వే పడు, నేను వెళ్ళిపోతున్నాను అనగానే ఆగాగు, ఎక్కడికి రా బాయ్ వెళ్తున్నావు? నువ్వు వెళ్ళాల్సింది ఇప్పుడు కాదు, ఎప్పుడో. దీని పక్కన ఉన్నావు ఎప్పుడో. నువ్వు కూడా అత్తగారింటికి వెళ్ళాల్సిందే. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు అవుదామనుకున్నారు, కానీ ఇక్కడ కాదు. పోలీస్ స్టేషన్లో విడివిడి సెల్లుల్లో విడివిడిగా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. అప్పుడు ఆ తర్వాత వెళ్ళు అత్తగారింటికి అని చెప్పి అప్పు అంటుంది. ప్లీజ్ రాజ్, నాకు ఈ విషయంలో ఎలాంటి విషయాలు తెలియవు. కాకపోతే ఈ అనామిక మీ కంపెనీ గురించి ఏదో ప్లాన్ వేశానంది. మీ కంపెనీ నా కంపెనీ కంటే ముందుందని నేను కూడా ఓకే చెప్పాను తప్పించి ఈ మరణాల వెనకాల, ఈ హత్యల వెనకాల నా ఆస్తం లేదు రాజ్. కావాలంటే ఎక్కడికైనా రమ్మండి, నేను ఎక్కడికి వచ్చానో నిజం చెప్తాను. ఈ అనామికకి నాకు సంబంధం లేదు, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి భయపడిపోతూ వణికిపోతూ ఉంటాడు సామంత్. ఛీ ఆపు, నిజానికి ఒక ఆడదాన్నైనా నేనైనా గ్రేట్గా నుంచున్నాను.
నువ్వేంట్రా వణికిపోతున్నావు? ఏంటి? మహా అయితే నన్ను అరెస్ట్ చేస్తారు. చేసుకోండి. అరెస్ట్ చేసినాక ఖచ్చితంగా మీరే అనుకుంటారు. ఒక్కసారి 15 రోజులు రిమాండ్కి పంపించినందుకే ఈ రకంగా మిమ్మల్ని బాధ పెట్టాను. ఇప్పుడు కోర్టుకి ఇప్పుడు నన్ను శాశ్వతంగా పంపించాలని అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా, ఆ తర్వాత మీరే ఊహించలేరు అనగానే చాలే పద. నువ్వు చెప్పేవన్నీ సోదులన్నీ వినడానికి నీలాగా పని పాట లేదనుకుంటున్నావా? నువ్వు అసలు బయటకు రావాలి కదే. జీవితాంతం జైల్లో చెప్పుకుడు తిని బతకడమే అని చెప్పి అప్పు 2 చేతులకి సంకెళ్ళు వేసి జీబులో కూర్చోబెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.